హలో ఎవ్రీవన్, యూపీఎస్సీ 186 డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ అప్లికేషన్ ఈరోజు 27th జూన్ నుంచి స్టార్ట్ అయింది. రిమెంబర్, లాస్ట్ క్లోజింగ్ డేట్ ఫర్ ద అప్లికేషన్ ఇస్ 17th జూలై. నా అప్లికేషన్ ప్రాసెస్లో చాలామందికి డౌట్స్ వస్తున్నాయి. అంటే ఓబీసీ ఎన్సీఎల్ గురించి, వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి, ఫార్మ్ డివార్డ్ అప్లికేషన్ గురించి, పేమెంట్ ఇష్యూస్, అగైన్ ఏజ్ రిలాక్సేషన్, వీటి గురించి అన్నీ ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఓబీసీ ఎన్సీఎల్ అర్థం చేసుకోండి. ఏ సెంట్రల్ నోటిఫికేషన్లోని ఓబీసీ అని ఇస్తారు తప్ప ఎన్సీఎల్ ఇంక్లూడ్ చేయరు. కానీ అకార్డింగ్ టు గెజిట్, ఓబీసీలో ఎవరికైతే ఇన్కమ్ లెవెల్స్ 8 lakhs కన్నా తక్కువ ఉంటాయో వాళ్ళకి నాన్ క్రీమీ లేయర్ అని సర్టిఫికేట్ ఉంటుంది ఓబీసీలోనే. చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్, రెండు సెపరేట్ అనుకుంటున్నారు. కాదు, ఓబీసీ ఎన్సీఎల్. మీరు సరిగ్గా ఆ ఓబీసీ సర్టిఫికేట్ చూస్తే పైన క్యాండిడేట్ నేమ్ ఇచ్చి బిలాంగ్స్ టు సో అండ్ సో ఓబీసీ కేటగిరీ అని ఇచ్చి, కింద బాటంలో హీ ఆర్ షీ డస్ నాట్ బిలాంగ్ టు క్రీమీ లేయర్. డస్ నాట్ బిలాంగ్ అంటే క్రీమీ లేయర్కి చెందిన వాళ్ళు కాదు అని అర్థం. దాన్నే ఎన్సీఎల్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అని అంటారు. సో మీకు క్యాస్ట్ ఇచ్చి అందులోనే ఎన్సీఎల్ అని ఇస్తారు, రెండు సెపరేట్గా ఉండవు. డోంట్ వరీ అబౌట్ ఇట్. అదే ఒకవేళ ఓన్లీ క్యాస్టే ఇచ్చి క్రీమీ లేయర్ గురించి మెన్షన్ చేయకపోతే వాళ్ళ ఇన్కమ్ 8 lakhs కన్నా ఎక్కువ ఉంది కాబట్టి క్రీమీ లేయర్లోకి వస్తారు అని అర్థం. ఒకసారి క్రీమీ లేయర్లోకి వస్తే ఓబీసీ సెంట్రల్ పోస్టులకు సంబంధించి ఓబీసీ వాళ్ళు జనరల్ కేటగిరీ అయిపోతారు. జనరల్ కేటగిరీ అంటే ఏజ్ రిలాక్సేషన్ కానీ, కటాక్స్ రిలాక్సేషన్ కానీ ఏవి రావు. సో సెపరేట్ సర్టిఫికేట్స్ కాదు. ఓబీసీ మెన్షన్ చేసి కింద మీరు సర్టిఫికేట్ చదవండి. డస్ నాట్ బిలాంగ్ టు క్రీమీ లేయర్ అంటే క్రీమీ లేయర్కి చెందిన వాళ్ళు కారు, నాన్ క్రీమీ లేయర్ అని ఉంటే అదే ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్. ఏ టెన్షన్ లేదు, అదే అప్లోడ్ చేయాలి. సెకండ్ వన్, ఫార్మ్ డి వాళ్ళకి స్పెసిఫిక్గా బీఫామ్, ఎంఫామ్, గ్రాడ్యుయేషన్ అట్లా ఇచ్చారు, కానీ ఫార్మ్ డి అని ఇవ్వలేదు. ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ అని ఇచ్చారు. డ్యూయల్ డిగ్రీ ఆర్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ అని. ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ అనేది సెలెక్ట్ చేయండి, అంతమించి ఏ డౌట్స్ లేవు. థర్డ్ వన్, చాలామందికి పేమెంట్ దగ్గర ఇష్యూస్ వస్తున్నాయి. పేమెంట్ దగ్గర ఎందుకు ఇష్యూస్ వస్తున్నాయంటే ఈరోజు స్టార్టింగ్ డే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ఫార్మసీ వాళ్ళందరూ సిస్టమ్స్ మీద, అప్లికేషన్స్ మీద కూర్చున్నారు కాబట్టి పేమెంట్ గేట్వేలో కొంచెం ప్రాబ్లం వస్తుంది. మీరు ఆఫ్ టైమింగ్ అంటే ఎర్లీ మార్నింగ్స్, ఆఫ్టర్నూన్ లంచ్ టైమింగ్లో అలాంటి టైంలో చేస్తే ఇమీడియట్గా పేమెంట్ అయిపోతుంది, అదేమీ ప్రాబ్లం లేదు. ఫోర్త్ వన్, ఎక్స్పీరియన్స్. అప్లికేషన్ పోస్ట్కి ఎలిజిబిలిటీ బీఫామ్, కానీ మీ హైయర్ ఎడ్యుకేషన్ అయినా వర్క్ ఎక్స్పీరియన్స్ అయినా ఎందుకు అడుగుతున్నారు అంటే ఇద్దరు క్యాండిడేట్ సేమ్ కేటగిరీకి చెందిన వాళ్ళకి సేమ్ మార్క్స్ వస్తే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేయొచ్చు అని చెప్పి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, హయ్యర్ ఎడ్యుకేషన్ అడుగుతున్నారు. అలానే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా గవర్నమెంట్, ప్రైవేట్ ఇవన్నీ అడిగారు. మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి, లేదంటే లేదు. అదే మ్యాండేటరీ కాదు జాబ్కి. సో ఊరికనే దాని గురించి ఎక్కువ టెన్షన్ పడకండి. ప్రైవేట్లో ఉంటే ప్రైవేట్లో ఉంది అని చెప్పండి, లేదు అంటే లేదు. గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నామంటే మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టాలి. కోర్స్ ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రొసీజర్స్ అన్నీ తెలుసు, నో అబ్జెక్షన్ ఇవన్నీ, కాబట్టి వాళ్ళకేం ఇష్యూ ఉండదు. పేమెంట్ ఇష్యూ. నౌ ద నెక్స్ట్ వన్, నౌ సర్టన్ థింగ్స్. ఏజ్ గురించి చాలామంది అడుగుతున్నారు. నా డేట్ ఆఫ్ బర్త్ ఇది, నేను ఎలిజిబుల్లా కాదా? గూగుల్లోకి వెళ్ళి మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టి ఎన్ని ఇయర్స్ చూడండి. ఎప్పటికి ఉండాలి? జూలై 17th కల్లా మీ ఏజ్ ఆ ఇచ్చిన పర్టికులర్ బ్రాకెట్లోకి రావాలి. ఓపెన్ కేటగిరీ అయితే 30 ఏళ్ళు మాత్రమే హయ్యెస్ట్ ఏజ్. అది 30 ఏళ్ళు దాటి ఒక్కరోజు వచ్చినా ఎలిజిబుల్ కాదు. ఓబీసీ 33 సంవత్సరాలు. నార్మల్గా ఏజ్ లిమిట్ 30 years. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్షన్ ఒక 3 years ఏజ్ లిమిట్ పెంచుతున్నాం అంటే 30 + 3 ఓబీసీకి 33 అవుతుంది. 33కి మళ్ళీ 3 ఏం యాడ్ కాదు, 33. అది ఏంటి, జూలై 17th 33కి తక్కువ ఉండాలి, ఒక్కరోజు ఎక్కువైనా ఎలిజిబుల్ కాదు. ఎస్సీ ఎస్టీ కూడా సేమ్ రూల్. జూలై 17th కల్లా 35 years ఉండాలి. ఏంటి, 30 + 5 కాబట్టి. పీడబ్ల్యూడీ, పర్సన్ విత్ డిజబిలిటీస్ 30 + 10 40 years ఇచ్చారు. జూలై 17th కల్లా 40 years లోపల ఉండాలి, ఒక్కరోజు ఎక్కువైనా పనికిరాదు. సో ఇవి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలామందికి వస్తున్న జనరల్ డౌట్స్. మిగతావన్నీ వెరీ కామన్ థింగ్స్. మిగతా సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ వాళ్ళు ఇచ్చినట్టు అప్లోడ్ చేయాలి, ఇచ్చిన కేబీలో ఉండాలి, క్లియర్గా ఉండాలి. అప్లికేషన్ వెయిట్ చేయండి, కొంచెం అన్నీ చదివి అర్థం చేసుకొని ఫిల్ చేయండి. హడావుడిగా చేయొద్దు. చాలామంది ఓబీసీ ఎన్సీఎల్ గురించి అడుగుతున్నారు. డోంట్ వరీ అబౌట్ ఇట్. మీకు ఇచ్చే సర్టిఫికేట్ చాలామందికి మీ సేవలో చదవండి. మీ సర్టిఫికేట్, మీ పేరు, మీ ఫాదర్ పేరు అన్నీ ఇచ్చాక బిలాంగ్స్ టు ఓబీసీని ఇచ్చి కింద చాలా పాయింట్స్ ఇచ్చి లాస్ట్లో మెన్షన్ చేస్తారు. డస్ నాట్ బిలాంగ్ టు క్రీమీ లేయర్ అంటే అదే ఎన్సీఎల్, నాన్ క్రీమీ లేయర్. చాలామంది అడుగుతున్నారు, ప్లీజ్ చదవండి. సెకండ్ థింగ్, ఈడబ్ల్యూఎస్ గురించి ఆలోచించండి. ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనేవాళ్ళు ఓపెన్ కేటగిరీలోనే తక్కువ ఎకానమీ అంటే ఇన్కమ్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్లో పెడతారు. సో వాళ్ళకి ఏజ్ లిమిట్ ఓపెన్ కేటగిరీ ఎంతో అదే ఉంటుంది, 30 years ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. సర్టిఫికెట్స్,
ఎన్సీఎల్, ఓబీసీ ఎన్సీఎల్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ రెండు ఫైనాన్స్కి సంబంధించినవి, డబ్బులకు సంబంధించినవి కాబట్టి అవి ఎప్పుడు లేటెస్ట్ సర్టిఫికేట్సే ఉండాలి. ఎన్నోసార్లు చెప్తున్నాను. ఈడబ్ల్యూఎస్సీ చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు పైన, దిస్ ఈజ్ ఫర్ దిస్ పర్టికులర్ అకాడమిక్ ఇయర్. అలాగే ఓబీసీలో కూడా మీకు ఎన్సీఎల్ నాన్ క్రీమీ లేయర్ ఉంటే పైన ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు ఎప్పటి వరకు వ్యాలిడ్. ఫ్రెష్ సర్టిఫికేట్స్ ఉండాలి. నా దగ్గర పాతది ఉంది పెడతాను, కుదరదు, మీకు ఇవ్వరు. ప్రాబ్లం ఏంటి అంటే ఏ మాత్రం మీరు సర్టిఫికేట్ సరిగ్గా పెట్టకపోయినా, ఓబీసీ ఎన్సీఎల్ సరిగ్గా లేకపోతే తీసేసి జనరల్లో పెడతారు. మీ ఏజ్ రిలాక్సేషన్ రాదు, కట్ ఆఫ్ కూడా జనరల్తో ఉండాలి, పోస్టులు కూడా ఓన్లీ జనరలే కంప్లీట్ అవ్వాలి. నౌ ద లాస్ట్ వన్, ఓవరాల్గా 55 జనరల్ పోస్టులు, ఓబీసీలో కొన్ని పోస్టులు ఇచ్చారు. జనరల్ అంటే అర్థం ఏంటంటే ఒక పర్టికులర్ కేటగిరీ అని కాదు. జనరల్ అంటే మెరిట్ స్టూడెంట్స్కి ఇచ్చే పోస్టులు అవి అని అర్థం. అంటే ఓబీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ అయినా, ఎవరికైనా టాప్ మెరిట్లో ఎవరికి వస్తారో వాళ్ళకి వెళ్ళే పోస్టులు అవి. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు యువర్ రిజర్వేషన్ కేటగిరీ, ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్. అందుకు ఓపెన్ కేటగిరీ అంటారు. ఓన్లీ రిజర్వ్డ్ అని కాదు, ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్. ఎవరైనా మెరిట్ తెచ్చుకుంటే అందులోకి వెళ్ళచ్చు. అంటే ఇప్పుడు ఓబీసీలో ఒక 30 పోస్ట్ ఉన్నాయి, జనరల్లో 55 ఉన్నాయి. మీరు ఓబీసీ అయితే మీరు 36 + 55 అన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. అది అడ్వాంటేజ్. అదే ఓపెన్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు ఓన్లీ ఆ 55కి ఎలిజిబుల్ అవుతారు. బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మెరిట్, మీ మెరిట్ బట్టి మాత్రమే ఇచ్చేవి అవి. సో ఇవి జనరల్గా చాలామంది నన్ను అడుగుతున్న డౌట్స్. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ మెనీ ఆఫ్ ది థింగ్స్. అప్లికేషన్ ప్రాసెస్ అది సింపుల్గానే ఉంది. గో త్రూ ఇట్. ఆల్ ది బెస్ట్.